అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొట్టింది కానీ ఆగింది. ఆడికి కొట్టి తీస్తాను. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోని సిర్పూర్ నెంబర్ 1 కాన్స్టిట్యుయెన్సీలోని దిమ్దా గ్రామం. సిర్పూర్ నియోజకవర్గంలో పూర్వ బెజ్జూర్ మండల్, ప్రస్తుత చింతలమానేపల్లి మండల్కు ఈ సరిహద్దుగా ఉన్నటువంటి తుమ్మిడిహేటి సుపరిచితం మనందరికీ కూడా, మీకు అందరికీ కూడా తెలిసినటువంటిది. ప్రాణహిత తుమ్మిడిహేటి నుండి వచ్చిన తర్వాత ఇక్కడ మా దిమ్దా విలేజ్ దగ్గర రెండుగా చీలిపోవడం జరుగుతుంది. ఇక్కడ అటు నుండి మహారాష్ట్ర వైపు నుండి ఒక గంగ మరియు ఇటు నుండి ఒక గంగ రెండు వచ్చి అటు నుండి దేనే వాగు అనేటి ఒక వాగు వస్తుంది. అటు నుండి ఆ వాగు కూడా దానికి దన్నూరు చెరువు అనేటి పెద్ద పెద్ద చెరువులు మరియు ప్రాజెక్టులు ఉంటాయి. ఈ రెండు గంగలు మా విలేజ్ దగ్గరనే ఇక్కడనే కలుస్తాయి. ఇక్కడి నుండి కలిసిన తర్వాత మండలం దిమ్దా గ్రామ పంచాయతీ. ఈ దిమ్దా మధ్యన కేతీని మధ్యన వాగు ఎప్పటికీ పారుకుంటూనే ఉంటుంది. వాగు తప్పితే కమ్మ వస్తుంది, కమ్మ తప్పితే వాగు వస్తుంది. ఇప్పటికి 15 రోజులు అవుతుంది. మాకు కూరగాయలు లేవు, బియ్యం లేవు. మాకు కేతీన్ల వ్యవసాయాలు ఉన్నాయి, కేతీన్లకు దిమ్దాల వ్యవసాయాలు ఉన్నాయి. అయినా మాకు ఆ వ్యవసాయాలు అట్లనే పోతున్నాయి. మాకు అన్ని తీరు ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు కొనప్ప కడతా అన్నట్టు బిడిచి కడతా అని ఏదో ఫారెస్ట్ వాళ్ళది ఏదో ఫస్ట్ పేస్ వచ్చింది, ఇంకో సెకండ్ పేస్ రావాలన్నారు. అంతకుముందు శిలాపలకం వేసిండు. మరి తర్వాత హరీష్ బాబు గెలిచిండు. హరీష్ బాబు నేను జూన్ నెలలో మిమ్మల్ని నడిపిస్తా బ్రిడ్జి మీదకి వెళ్ళన్నాడు. ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళి నడిపియలే. హైదరాబాద్లో ఉంటాడు. వచ్చి కనీసం చూసుడు ఇంకా లేదు. మొన్న దిమ్లకి వస్తాడంటే ఊరోళ్ళందరూ ఎదురు చూసిండు బ్రిడ్జి గురించి మాట్లాడతామని. దిమ్లకి కూడా రాలేదు. కనీసం వచ్చి ఫోన్ ద్వారా కూడా మమ్మల్ని ఎమ్మెల్యే సాబు పరామర్శిస్తలేడు. మా బతుకులు ఎట్లా, మా పరిస్థితి ఏంది? స్కూల్ కూడా మాకు 11 రోజుల పంట స్కూల్ లేదు, ఏం లేదు. టీచర్లు లేదు, బడి ఆగం. అక్కడ పిల్లగాళ్ళు బడి కాడికి వస్తాను పోతాను. 11 రోజుల పంట టీచర్లు అటే ఉంటాను. టీచర్ల మీద కూడా ఏమన్నా చర్య తీసుకోవాలి. ఇది ఎక్కడ ఇబ్బంది, పరేషాన్ అవుతుంది. టీచర్లు ఇక్కడ ఉంటే ఏమవుతుంది? ఇంతకుముందు మేము 30 సంవత్సరాల కింద మేము చదివినప్పుడు టీచర్ ఇక్కడ ఉండి మాకు విద్యాబుద్ధులు చెప్పిండు. ఇప్పుడు టీచర్లు 3-4 ఉన్నాయి ఇక్కడ, చదువు చెప్పేటోళ్ళు లేరు. వాళ్ళు పోయి కవటాల రూములు తీసుకొని కవటాల నుంచి అప్ అండ్ డౌన్ చేస్తాను. వాగు వచ్చినాడు వాక్కడికి అత్తలు వెళ్ళిపోతారు. కనీసం వానకాలం వెళ్ళిపోయేసేపన్నా వాళ్ళు ఇక్కడ దిమ్దన ఉండాలి. మాకు నిత్యావసర సరుకులు కూడా అయిపోయినాయి. కూరగాయలు, టమాటాలు కానీ, వంకాయలు కానీ, నూనెలు కానీ, పప్పులు కానీ అయిపోయినాయి. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 2-3 సార్లు ఇచ్చాడు. ప్రతి వాగు వచ్చినప్పుడు ఇచ్చేటోడు. ఈ సంవత్సరం మమ్మల్ని చూసేటోడు లేడు. మళ్ళీ తర్వాత మాకు ఇక్కడ హెల్త్ సెంటర్ ఉన్నది. హెల్త్ సెంటర్కి ఇక్కడ ఎవరు వస్తలేరు. ఈ వాగు వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. బాలంతలు 7 నెలలు 6 నెలలని చూసుకోవాలి. బెజ్జూరికి పిఎస్కు పంపించేది ఉంటుంది. అది పిఎస్కు పంపులు లేదు, చూసులు లేదు. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మొత్తం మీద మాకు పరేషాన్ ఉన్నది. దిమ్దా గ్రామానికి ప్రతి ఏటా మాది ఇదే బతుకు. మాకు ఇబ్బంది, బాగా ఇబ్బంది ఉన్నది. మమ్మల్ని ఎవరన్నా కానీ, ఈ ఎమ్మెల్యే కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ఎవరన్నా కానీ ఆదుకొని మాకు బిడిచి తొందరగా ఈ సంవత్సరం చేయాలని కోరుతున్నాం.
గత వందలాది సంవత్సరాల నుంచి మాకు ఈ పరిస్థితి కొనసాగుతోంది. ఇక్కడ బ్రిడ్జి కావాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఎమ్మెల్యే గారు కోనేరు కోనప్ప గారు గతంలో మూడు సార్లు మా గ్రామానికి వచ్చి మాకు ఫస్ట్ క్లియరెన్స్ అని ఒక డాక్యుమెంట్లు చూపెట్టిండు. ఆ డాక్యుమెంట్లు ఏడబోయినాయో అక్కడ ఇంద్రకరణ్ రెడ్డి గారితో శిలపథకాన్ని ఓపెన్ చేయించిండు, కంకర పోసిండు, ఉసుక పోసిండు. ఇది ఇక్కడికే ఆగిపోయింది. మా గ్రామానికి ఉన్న కష్టం దేనికి లేదు. మేము అన్ని రంగాలుగా మేము నష్టపోతాం. విద్యా రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ మేము టైంకు నాట్లు వేయలేకపోతాం. మాకు ఇక్కడికి వెళ్ళి మూడు గ్రామాలలో మాకు పంట చేనులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. మేము టైంకు వ్యవసాయం చేసుకోలేకపోతాం. కేవలం ఈ బ్రిడ్జి శంకనే మాకు ఎటు తిరిగి క్లియరెన్స్ రావాలి, బ్రిడ్జి కావాలి. మా గతంలో ఈ రోడ్లు అయినాయి, ఈ బ్రిడ్జీలు అయినాయి. గతంలో ఎట్లా ఫారెస్ట్ వాళ్ళు ఆపలేదు మాకు తెలియదు. ఇప్పుడు ఎందుకు ఆపుతాన్లో ప్రజాప్రతినిధులు ఏం చెప్తానంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా మా గ్రామానికి ఎలక్షన్లు అప్పుడు వచ్చినప్పుడు ఫారెస్ట్ వాళ్ళ మీద దొబ్బుతానులే తప్ప మాకు పని చేసి పెడతలేరు. ఇది ఒక గూడెం కాడ అంత పెద్ద బ్రిడ్జి కట్టిండ్రు. ఒక్క పిల్లర్ విలువ కాదు ఇక్కడ మాకు బ్రిడ్జి. ఇది వందల సంవత్సరాల నుంచి ఇట్లనే ఉంటుంది కానీ మాకు చేసిన లేడు. ఇక్కడ మా MBA విద్యార్థిని ఇంకా మేము నష్టపోయినాం. ఒక విద్యార్థి చనిపోయిండు, నష్టపోయినాం. మా ఊరికి గత 300-400 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము బతుకుతున్నాం. మా తాతలు కానీ ముత్తాతలు కానీ ఇదే పరిస్థితి. మాకు ఇటు మామూలుగా జంగల్ ఉన్నది, ఒక 10-12 కిలోమీటర్ల జంగల్ ఉన్నది. మా ఊళ్ళో ఎంత లేదన్నా కానీ ఒక్కొక్క మంద ఒక 100 చొప్పున ఒక 50 మందలు ఉంటాయి పశువులు. ఆ పశువులను మేము అక్కడ మంద పెట్టుకొని ఉంటాను. మళ్ళీ అవి ఇంకా చనిపోతాయి. మొత్తం బురద ఉన్నది. అటు సైడ్ ఏం వెళ్ళేటట్టు లేదు. అటేమో ప్రాణహిత ఉన్నది, ఇటేమో ఈ వాగు ఉన్నది. ఎప్పటికీ మాది ఇదే పరిస్థితి అవుతుంది. మాకు న్యాయం చేసినోడే లేదు. మాకు గతంలో కూడా మేము అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాగా గేడెం నాగేష్ గారిని గెలిపించినాం. అయినా అయితే మా ఊరికి వచ్చింది లేదు. ఎప్పుడు మా నియోజకవర్గంకి వస్తాడో పోతాడో ఏం చేస్తాడో. మేము గతంలో ఇంకా మా వాళ్ళు ధర్నా చేసిండ్రు, ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముట్టడి చేసిండ్రు. అయినా మాకు ఎవరు పట్టించుకున్న నాదుడే లేదు. ఒక పేపర్ విలేకరులు వీడియో విలేకరులే మా దగ్గరికి వచ్చి ఫోన్లు చేసి కనుక్కోండు వీళ్ళు ఎట్లున్నారు ఏంది అన్నది తప్ప మాకు ఎవరు ఏం చెప్తలేరు. ఈ మెయిన్ కారణం ఫారెస్ట్ వాళ్ళు దయచేసి మాకు క్లియరెన్స్ వచ్చేటట్టు చూడాలి. ప్రజాప్రతినిధులు ఇంకా చూడాలి. ఇప్పుడు గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మాకు న్యాయం చేయాలి అని మేము కోరుచున్నాం. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలాగో చెయ్యరు. కనీసం దీని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చేరేటట్టు పత్రికా విలేకరులు కానీ మీడియా విలేకరులు కానీ ఇంతకుముందు గతంలో ఎందరో విలేకరులు వచ్చిపోయిండు మా ఊరికి. మా కాన్స్టిట్యున్సీలో లేరు, మా జిల్లాలో లేరు. అసలు మా జిల్లాలో రైతుల గురించి పోరాడే నాయకుడే లేడు. రైతుల గురించి కానీ ఈ బ్రిడ్జిల గురించి కానీ ఇది ఒక్క ఊరే కాదు, ఈ చుట్టుపక్కల ఊళ్ళలో చాలా ఇట్లా ఉన్నాయి. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మా గురించి పట్టుకున్న నాదుడే లేదు. ఇకనన్నా రేవంత్ రెడ్డి సీఎం గారన్నా మాకు చొరవ చూపాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా గేడెం నాగేష్ గారు గెలిచి ఉన్నారు. కంపల్సరీ మాకు క్లియరెన్స్ పట్టుకురావాలని మేము కోరుచున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.